వెయిట్ లాస్ వీడియోస్ మధ్యలో ఇదొక చీట్ డే మీల్ అనుకోండి. మా వారికి క్రెడిట్ కార్డ్ కూపన్స్ ఉన్నాయంటే నోవోటెల్‌లో లంచ్ బుఫే చేయడానికి వెళ్ళాము. యాక్చువల్లీ మీతో ఒక సర్ప్రైజ్ షేర్ చేసుకోవాలి. అదేంటో లాస్ట్‌లో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. చైత్రిక, అభి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో మేమిద్దరమే లంచ్ డేట్‌కి వచ్చామనమాట. వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళకి ఇలాంటి లంచ్ బుఫేస్ అంటే ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివలే. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చాలా లైట్‌గా చేసి కడుపు ఖాళీగా ఉంచుకొని వెళ్ళాము. వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అన్ని ఎంత ఎంజాయ్ చేసినా అక్కడ వేడి వేడి అన్నం పక్కన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కనపడ్డాయి. ఇంకా ఆగలేకపోయాను. కాస్త పెట్టుకుని టేస్ట్ చూశాను. బట్ అక్కడ కూడా మా వారు ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు. చేత్తో తినొద్దు, స్పూన్ తో తినాలి అని. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి స్పూన్ తో కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడండి, నా తలకాయలాగే ఉందనిపించింది. ఎంతైనా హోటల్ పచ్చళ్ళకి మన రుచి ఉండదబ్బా. ఇంక ఇలా లాభం లేదని నా ఫేవరెట్ జోన్ డెజర్ట్స్ దగ్గరికి వెళ్ళిపోయా. ఎన్ని వేల స్వీట్స్ ఉన్నా చాక్లెట్ కోసం వెతికేదాన్ని నేను. అక్కడ క్లియర్ గా రాస్తుంది, మీకు ఏది కావాలో అదే పెట్టుకోండి, అయిపోయిన తర్వాత వచ్చి టాప్అప్ చేసుకోండి అని. బట్ నాకు డౌట్, మనకు బాగా నచ్చిన ఒకే ఒక్క పదార్థం పెట్టుకుని అది టేస్ట్ చూసాక నచ్చకపోతే ఏం చేయాలి? ఆ రోజు అలాగే అయింది. చాక్లెట్ బ్రౌనీ తిక్క తీపి ఒక్క స్పూన్ పెట్టుకోగానే తలకెక్కేసింది. అక్కడ ఉన్నంతసేపు ఒకటే ఆలోచన, పిల్లలతో పాటు వచ్చుంటే ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్. చూడాలి. ఈ మంత్ ఎండ్కి, అభి బర్త్డేకి 5 రోజుల పాటు హోటల్ భోజనాలే. సర్ప్రైజ్ అర్థమైతే కామెంట్ చేయండి.